నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు బహుకరణగా వచ్చిన స్వర్ణ రథాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రాజధాని ఫైల్స్ సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పట్నంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ. పడాల అవధూత ఆశ్రమం కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుకొడ తాతాజీ. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో పట్నంలో నిరసన ర్యాలీ. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు బహుకరించిన స్వర్ణ రథాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. రథసప్తమి పర్వదినాన శ్రీశైలం మల్లన్నకు స్వర్ణ రథాన్ని బహుకరించారు. శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు రథసప్తమి రోజైన శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు జరుగుతాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు మహాకుంభాభిషేకం మహోత్సవాలను ప్రారంభిస్తూ సంకల్పం తీసుకున్నారు. రాజధాని ఫైల్స్ సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల కుట్రలకు పాల్పడిందన్నారు. సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతించడం మంచి పరిణామంగా ఆయన అభివర్ణించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు గంధం సతీష్, రామ్ లక్ష్మణ్, ఎర్రబండి సతీష్, సబ్నివేశ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా విషయంలో ప్రభుత్వ కుట్రలన్నీ కూడా కోర్టు తీర్పుతోటి బద్దలయ్యాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని అని చెప్పి మరి గత ప్రభుత్వం అసెంబ్లీ కానీ, అలాగే సెక్రటరియట్ కానీ, మరి హైకోర్టు కానీ, న్యాయమూర్తులకి క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేలకి మంత్రులకి క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగినాయి. రోడ్లు కూడా నిర్మాణాలు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క నిర్మాణం జరగలేదు కదా, మరి విధ్వంసం జరిగింది. ఆ
ఆ విధ్వంసాన్ని ఎక్కడ చూపించేస్తున్నారో ఈ రాజధాని ఫైల్స్ విషయంలో మరి కలవరపడిపోయి మరి అనేక మందితో కోర్టులో వేయించి రకరకాలుగా ఆ సినిమా ఆపడానికి ప్రయత్నాలు, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆఖరికి VROలను కూడా పంపించి ఆ సినిమా వేయడానికి వీలు లేదని చెప్పి ఈ రకంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం జరుగుతూ ఉంది. ఆయనైతే వ్యూహం మరి సినిమాలు సేమ్ అదే గెటప్స్ ఆ రకంగా ఉండి వాళ్ళకి ఎలా కావాలంటే అలా మలుచుకునేలాగా డ్రామాలో వేయించి ఈ సినిమాలు నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ యథార్థాలు కూడా ప్రజలకు చూపించడానికి అవకాశాలు లేని పరిస్థితులు చేస్తారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో రైతులను కానీ మహిళలను కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి హింసలు పెట్టిందన్నది కళ్ళకు కట్టినట్టుగా చూపించిన చిత్రం రాజధాని ఫైల్స్. 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈయన బాబాయ్ గారు సుబ్బారెడ్డి గారు రంగంలోకి దిగి రాజధాని హైదరాబాదు దాన్ని రాజధాని చేసుకుందాం అంటాడు. అంటే ఒక విధానం లేదు, ఒక అన్ని విధ్వంసాలే తప్పితే ఏ రకంగానూ కూడా వీళ్ళు సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు ఏది చేయలేదు కనుక ఈవేళ అన్ని రకాల భ్రష్టు పట్టుకుపోయిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తాము చేసినటువంటి సైకో పాలనకి అర్థం పట్టేలాగా ఆ రోజు ప్రజా వేదికని ఎంతో గొప్పగా నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే దాన్ని ముక్కలు చేసింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున మీరు రాజధాని పేరుతో రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే రాజధానిలో మీరు ఏ విధంగా అవినీతి అక్రమాలు చేశారు, ఏ విధంగా రాజధాని అణిచివేశారు, ఏ విధంగా పేద ప్రజల యొక్క అభివృద్ధిని ఏ విధంగా మీరు మంటగలిపారో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని కళ్ళకు కట్టే విధంగా ఈ రోజున ప్రజలందరికీ అర్థం అవుతుందని చెప్పి రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా తీస్తే దానిని మీ యొక్క అంగబలం అర్థబలంతో మీరు కోర్టుల్లో కేసులు వేసింది నిజం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 3 రాజధానులు చేయాలని చెప్పి గతంలో మీరు ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏ రకంగానూ ఒక్క రాజధానిని కూడా అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది. రైతు కార్మిక ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూసే ప్రభుత్వాల పతనం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా తాడేపగూడెంలో ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలని కోరుతున్న రైతులను ఢిల్లీకు రానియకుండా రహదారులను దిగ్బంధం చేసి ముళ్ళ కంచెలు వేసి ప్రభుత్వమే సమ్మెను జయప్రదం చేసిందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసి ప్రజల కష్టాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. కనీస వేతనం పెంచాలని, ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పాలూరి లక్ష్మణరావు, ఏరియా అధ్యక్షులు పడాల శ్రీనివాస్, సిపిఐ నాయకులు కళ్లింగ లక్ష్మణరావు, మండల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలన్నీ సిడబ్ల్యూసి గోడౌన్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుండి మోటార్ సైకిల్ ర్యాలీ గొల్లగూడెం సెంటర్ మీదుగా రేలంగి చిత్రమందిర్, భాగ్యలక్ష్మి, సీతారాంపేట, యాగర్లపల్లి, 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి, కడకట్ల మీదుగా తిరిగి ఎస్వి రంగారావు సర్కిల్కు చేరుకుంది. సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు, అనుబంధ ఆటో కార్మికులు, మార్కెట్ యార్డ్ హమాలీలు, సిడబ్ల్యూఎస్, ఎస్డబ్ల్యూసి, సివిల్ సప్లైస్ డెలివరీ జట్టు, ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు, ఎల్లగ్రహారం, నందమూరు, పడాల భవన నిర్మాణ రంగ కార్మికులు సమ్మెలో పాల్గొని బైక్ ర్యాలీకు హాజరయ్యారు. ఎన్ని చేసినా, బంధులు ఏం చేసినా ఈ ప్రభుత్వాలు మదపు టేనుగుల్లాగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నోరు లేనటువంటి పేద ప్రజల్ని హక్కులను హరిస్తున్నాయి. కాబట్టి ఖబర్దార్, మీరు కనుక కార్మిక హక్కుల్ని కాపాడకపోతే, మా డిమాండ్లు మీరు పరిశీలించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఇద్దరినీ కూడా గద్దె దింపడం కోసం కార్మిక వర్గం
రైతాంగం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సార్వత్రిక సమ్మె ద్వారా బంద్ ద్వారా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల విషయం మీద దృష్టిలో పెట్టుకుని రేపు మీ మేనిఫెస్టోల్లో నవరత్నాలు అవి కాదు, కార్మికులు కోరుతున్న న్యాయమైన కోరికల్ని మీ మేనిఫెస్టోలో పెట్టి ఏమన్నా న్యాయం చేస్తే అప్పుడు మీరు అడిగిన విషయం కార్మికులు ఆలోచిస్తారు. అంతేగాని మేము ఇన్ని సీట్లు నెగ్గేస్తాం అన్ని సీట్లు అంటే మేము వేయకోకుండానే నెగ్గేస్తారా? మా ఓట్లు అక్కర్లేదా? ఈ రోజు కార్మికులు దాదాపు 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. 20 కోట్ల ఓట్లు లేకుండా మీరు 400 సీట్లు నెగ్గుదామని ఎలా అనుకుంటున్నారు? అంటే మా ఓట్లు మీరు వేసేసుకుంటారా? దౌర్జన్యంగా వేసేసుకుంటారా? ఇటువంటి చెల్లవు. ఖచ్చితంగా కార్మిక వర్గం రైతులు గట్టును నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టడానికి మేము అడ్డంగా రోడ్డుకి అడ్డంగా కూర్చుని మీ జయత్రయాత్రను అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్మికులకి, మహిళా కార్మికులకి, అలాగే అన్ని కార్మిక సంఘాల కార్యకర్తలకి అందరికీ కూడా ఏరియా కమిటీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులు చట్టాలని అలాగే కార్మికుల చట్టాలని కూడా కుదించేసి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు మరి ఈ బంద్ జరుగుతుంది. అందులో భాగంగా తాడేపల్లిపట్నంలో మరి ఏఐటీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మీటింగు తర్వాత బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మోడీ గారు నోట అడుగుతున్నారు, ఈ రైతులు కానీ కార్మికులు కానీ 2014 మేనిఫెస్టోలో నువ్వేం పెట్టావు? రైతే రాజు, రైతే వెన్నెముక్క, ఈ దేశానికి రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి అటువంటి వాగ్దానాలు ఎన్నో పెట్టావు. అందులో అయ్యి అమలు జరపమని కోరుతా ఉన్నారు. అవి అమలు జరపలేని పక్షంలో మరి 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మరి చలిలో వణుకుతూ ఎండలో ఎండుతూ మరి రైతులు నిరాహార దీక్షలు చేస్తే సమ్మె చేస్తే ఆ రోజు నువ్వేమో నీ కోరికలన్నీ నేను ఒప్పుకుంటున్నాను, త్వరలోనే అమలు జరుపుతానని చెప్పేసి ఆ రోజు సమ్మెను విరమణ చేశావు. ఈ డేటికి 2 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా నువ్వు అమలు జరపలేదు. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులకి కార్మికులకి మరి ఏ విధమైన కార్మిక చట్టాలు ఉన్నాయో అన్నింటినీ కూడా సక్రమంగా అమలు జరపాలని మరి వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా రైతు సంఘాలు కూడా తిరుగుబాటు బాహట ఎగరవేసి ఈరోజు సమ్మె దిశగా ప్రయాణం చేస్తున్నాయి. మరి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధరలు రావట్లేదని, అలాగే మరి వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కౌలు చేస్తూ ఆ పొలాల్లో ఉన్నారో వాళ్ళకే పంట నష్టం కానీ బీమా కానీ సౌకర్యాలు కల్పించాలని, అలాగే రైతుకి రుణమాఫీ చేయాలని, మరి రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయించాలని వారు కోరుకుంటున్నారు. మరి అట్లాగే ఇవాళ ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 600 రూపాయల జీతం వాళ్ళకి ఇవ్వాలని, మరి అలాగే రైతులు కానీ ఉపాధి హామీ కూలీలు కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే కార్మికులకైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరి ఇవాళ అనేక రకాలైన డిమాండ్లతో ఇవాళ ఈ సమ్మె జరుగుతుంది. పడాల అవధూత స్వామివారి ఆశ్రమంలో వృద్ధులకు ఆశ్రయంతో పాటు పీఠంలో పూజా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పీఠాధిపతి స్వామి శ్రీ బోధానంద సూచించారు. తాడేపల్లిగూడెంలోని పడాల అవధూత ఆశ్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ 1967లో ట్రస్ట్ ఈ ఆశ్రమం నెలకొల్పబడిందని, దాతల సహకారంతో ఆశ్రమం నిర్మించారన్నారు. అయితే ఇటీవల కొందరు ఆశ్రమంపై దౌర్జన్యానికి వచ్చారని, తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తారని చెప్పారు. దానిపై కోర్టును ఆశ్రయించామన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ మాట్లాడుతూ కోర్టు తీర్పు వచ్చే వరకు పూజా కార్యక్రమాలు వృద్ధులకు ఆశ్రమం ఉంటుందన్నారు. ఆస్తులకు వారసులమని చెప్పుకునేవారు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఆశ్రమంలో ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, చీకటిమిల్లి మంగరాజు, మలిప్రసాద్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పడాల్లో ఉన్న ఆశ్రమంకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మనకి చిన్ని ద్వారా కానీ వేరే ఈ స్వామీజీ గారు ఫోన్ చేసిన దాని మీద ఇది అందరం కూడా ఈ కార్యక్రమంకి ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా ఇక్కడ వచ్చిన తర్వాత విషయాలు తెలుసుకుంటే ఇక్కడ గురు పరంపరంగా ఏర్పాటు చేసిన ఆశ్రమం చూడటం జరిగింది. ఇందులో ఆ గురువు గారి అమ్మాయిలు కూడా 2 ఇక్కడే ఉంటాం.
వారి తాలూకా సంతానం తాలూకా పిల్లలు వచ్చి ఏదో వాళ్ళకున్న అధికారం గురించి వాళ్ళ మాడతాం. అలాగే ఇక్కడికి స్వామీజీ వచ్చి పీఠానికి అధిపతిగా ఈ ఏదైతే సంస్థ రిజిస్ట్రేషన్ అయిన సంస్థ ఉందో ఈ సంస్థ యొక్క కార్యవర్గ సమావేశంలో తీర్మానించి ఆయన తీసుకురావటం, ఆయనకి అప్పచెప్పడం, ఆయనది ఇక్కడ గోశాల ఇక్కడ సర్వీస్తో ఇక్కడ ఉన్న వ్యక్తులు వృద్ధుల్ని ఆశ్రమం పెట్టి వాళ్ళందరికీ భోజన సౌకర్యం కల్పిస్తూ ఇది తక్కువ ఆదాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీ ఈ ఎవరైతే ఉన్న ఆశ్రమంలో ఉన్న కమిటీలో ఉన్న ఒక వర్గం ఈ ఆస్తిలో ఉన్న వాటా గురించి మాట్లాడుతున్నారంటే దాని మీద రావటం, అది ఈరోజు ఆనందరావు మధ్యవర్తి వాళ్ళ తరపున ఈ సబ్జెక్టులో మాడితే ఇద్దరు రెండు వర్గాల కోరిక కూడా ఆశ్రమం నిర్వహణగా జరగాలి, ఎవరు ఆస్తి అక్కర్లేదు ఎవరికైనా తీర్మానం చెప్పడం. ఏదైనా దీనికి ఒక కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ ఉంది కాబట్టి కమిటీ మీటింగ్ వేసుకుని కమిటీ మెజార్టీ కమిటీ నిర్ణయం ప్రకారం కూడా ఎదరికి వెళ్ళాలని, తర్వాత న్యాయస్థానం నిర్ణయానికి రెండు వర్గాలకు కట్టుబడి ఉండాలని ఒక నిర్ణయం ఈరోజు ఈ తగ్గులు తీర్చుకుని దీన్ని ఇంతటితో ఆపడం జరిగింది. ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడికి మేము ఈ ఆశ్రమంలో మాది హక్కు ఉందని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చారు. మేమైతే పెద్దలు ఒకటే చెప్పాం, లీగల్గా వచ్చిన రైట్ని మీకు వస్తే మీరు చేసుకుందరు కానీ లేకపోతే వారికి అని చెప్పాం. సొసైటీ ఏకగ్రీవంగా స్వామీజీని ఎన్నుకున్న సందర్భంగా వారి ఆశ్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 మందికి మంచి చేసి 10 మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మేము అందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అవతల వచ్చిన వ్యక్తులు కూడా ఇద్దరు ఇక్కడ ఉండే విధంగా వాళ్ళకు ఒక అసిస్టెంట్స్ ఉండే విధంగా సోదరుడు ఆనందరాజు సమక్షంలో మంగరాజు గారి సమక్షంలో మరి ఇరువురికి ఒక అంగీకారం వచ్చింది. కాబట్టి ఈ యొక్క కోర్టు కేసు తేలే వరకు కూడా ఎటువంటి అవాంతరాలు వారు సృష్టించకుండా ఇక్కడికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మరి వారు చేసే హిందూ ధర్మ కార్యక్రమాలని సపోర్ట్ చేసే విధంగా ఇరువురు అంగీకారం వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం. మరి అటు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఏమాత్రం అసౌకర్యం కల్పించినా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా కలెక్ట్ చేసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటానికి ఇరువురు అంగీకరించడం జరిగింది. ఇది 1967 నుంచి సొసైటీ ఆస్తిగా ఆశ్రమం నడపబడతా ఉంది. నాకంటే ముందు మా గురుదేవులు ఇంకా అంతకుముందు అంటే మా గురువు గారు నాకంటే ముందు ఒక ఇద్దరు ప్రెసిడెంట్లు ఈ ఆశ్రమాన్ని నడిపారు. ఇది సొసైటీ ఆస్తి అండి, సొసైటీ ఆధీనంలో ఉండే ఆస్తి. ఈ మధ్యకాలంలో మా గురువుగారి వారసులు అని కొంతమంది వచ్చి ఇది మా సొంత ఆస్తి అనే పార్టీషన్ దావా నోటీస్ ఇచ్చారు. మేము ఇది ఎప్పటికైనా ప్రబలమైతే కష్టమని మేము కోర్టుకు వెళ్ళాము. అయినా కానీ వాళ్ళు ఇక్కడ తిష్టవేసి కూర్చుని మాకు రోజు దైనందిక చర్యలు దైనందిక కార్యక్రమాలు ఇబ్బంది పెడతా, ఎవరైనా చందాదారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మా మీద దుర్భాషలు చెప్పి అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక వాళ్ళు ఇక్కడ పొజిషన్లో తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా మేము మా భారతీయ జనతా పార్టీ హిందూ మత పార్టీ కాబట్టి ఆశ్రయించాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు అందరితో మాట్లాడి తాతాజీ గారు ఆధ్వర్యంలో సోమేశ్వరరావు గారు, మంగరాజు గారు, ఆనందరావు గారు, నగేష్ గారు అందరూ వచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. మరి వాళ్ళు చెప్పినటువంటి ఒప్పందం ప్రకారంగా శాంతియుతంగా జరగాలని మా గురుదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్కే గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు శరపురపు రంగారావు, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు కట్టిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరేడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, గొన్నబొత్తుల నాగేశ్వరరావు, శేషుబాబు, పోతి శ్రీను, దుర్గా, నాగేంద్రబాబు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్షకుల ఐక్యత, వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతాంగ వ్యతిరేకత నిరసనగా ఈ రోజున బంధులు, నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కార్మిక చట్టాల యొక్క ఉన్నటువంటి దాదాపు 44 కార్మిక చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మార్చింది.
ఆ కార్మిక చట్టాల మార్పు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతోంది. అలాగే రైతాంగానికి సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి గతంలో ఢిల్లీలో రైతులు సంవత్సరం పాటు ఆందోళన చేసిన ఫలితంగా ప్రభుత్వం నేను చట్టాలు రద్దు చేస్తానని చెప్పింది, కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. ఈ చట్టాల రద్దు వ్యతిరేకంగా అలాగే రవాణా రంగానికి సంబంధించిన కార్మికులకి వాళ్ళు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నూతన చట్టాలు తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి 304A చట్టాన్ని మార్చి 106A(1)(2) సెక్షన్ మార్చి చట్టాలకు సంబంధించి రాజకీయాల్లో ఒక ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగి ఎక్కడ ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ని శిక్ష చేయడం, ఆ ప్రమాదం జరిగిన చోట ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి 10 లక్షల రూపాయలు, అలాగే సంవత్సరాల తరబడి లైఫ్ జీవిత ఖైదు విధించే విధంగా శిక్ష, ఫైన్ 2 విధించే విధంగా డ్రైవర్లకి ప్రమాదకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం సంబంధించి అన్ని ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వెంటనే కోరుతాను. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా, జాతీయ సంఘాలు 11 సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రోజున 16వ తారీఖున పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో బంద్ జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా రైతులకి ఇచ్చిన హామీని ఏదైతే పోరాటాల ఫలితంగా ఆ రోజున మోడీ గారు ఇచ్చిన హామీ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువు పురుగు మందులకు సంబంధించిన సబ్సిడీ ద్వారా అమలు చేయాలని, పోరాటంలో పెట్టిన కేసులు తక్షణ విత్డ్రా చేయాలని, అదేవిధంగా ఆ రోజున చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొచ్చిందో ఆ విధానాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. రవాణా చట్టం కూడా ఈ రోజున కొత్త నూతన రవాణా చట్టం తీసుకొచ్చింది. ఈ రోజున ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. నిరుద్యోగులుగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అందుచేత ఉపాధి హామీ పథకాన్ని నిధులు కేటాయించాలి. అన్ని రకాలుగా కూడా ఈ మీరైతే ప్రజల మీద మరి ధరలకి వ్యతిరేకంగా ఈ రోజున ధరలు విపరీతంగా భారాలు పెంచుతున్నారు. అవన్నిటి కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఆటో కార్మికులు అలాగే డ్రైవర్లు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రవాణా శాఖకు సంబంధించి 106(1)(2) చట్టాలు అయితే డ్రైవర్ల పేరిట యమకింకర్లాగా తయారయ్యారు. కాబట్టి ఈ యొక్క చట్టాలన్నీ కూడా విరమించుకోవాలని, ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేసి మమ్మల్ని ఆటో డ్రైవర్లుగా కాకుండా ఒక డ్రైవర్ వృత్తినే కించపరిచేలాగా ఉంది. కాబట్టి ఈ డ్రైవర్లు అనేవాళ్ళు అందరూ చిన్న స్థాయి కింద స్థాయిలో ఉన్న వాళ్ళే, అందరినీ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఆటో డ్రైవర్లే కాదు, లారీ డ్రైవర్లే కాదు, అనేక మంది డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఈ డ్రైవర్లని ఇబ్బంది పెట్టకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత సూర్యనారాయణ స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణం భక్తుల కన్నుల పండుగగా జరిపారు. ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవేశ మహిళా సంఘ సభ్యులు, వాసి క్లబ్, వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నాగవెంకట తాడేగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో ఈరోజు మాఘమాసం రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణ వారికి ఉదయం 6 గంటలకి పలరస సహిత పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగినాయండి. అభిషేకానంతరం 10 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఇదంతా మారవేంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. భక్తులందరూ పొద్దున్నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. స్థానిక 32వ వార్డు కడకెట్లో శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ వార్డు బాట కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా శానిటరీ వర్కర్స్, మేస్త్రీలతో కలిసి వార్డులో ఉన్న డ్రైన్లో సీల్డ్ తీయించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రైన్లలో సీల్డ్ తీత పనులు చేపడుతున్నామన్నారు. కమిషనర్ వెంట 32వ వార్డు ఇన్ఛార్జి నీలం నాగభూషణం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన చెరువును చూసావా? అనుకుంటండి ఇది అలాగా ఏం చేస్తాం. రావాలా ఎంత బాగు చేసుకొచ్చేస్తున్నారు. మంచిదేనా? మంచిదేనా? బాగా అడుగు కట్ట తెస్తున్నారా? ఎంత వస్తుంది? ఎన్ని సంవత్సరాలు అయిందంటావు ఇలా తీసి? ఎన్ని సంవత్సరాలు అయ్యింటుందంటారు? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈరోజు దిగాల టీము ఆ లోపలికి వెళ్ళి బకెట్తో మూసుకొని రావాలి. బీవీ సూపర్ గారు అప్పుడు కూడా బాగానే ఉంది. ఈ గేదె రోడ్డేనా ఇది? ఈసారి వచ్చేసరికి ఇక్కడ ఉందంటే మాత్రం ఉద్యోగం కూడా రాయింది. పైన పెట్టుకు, పైన పెద్ద చేసావుగా పెట్టుకో. చూడలే కన్నా ఈ డ్రైవ్ పోయినా ఈ డ్రైన్ వెలుగులోకి వచ్చింది. మచ్చ ఇదిగో పైన మచ్చ. అవునండి, అదిగో అక్కడ దాకా పుడిపోయి ఉంది. నీళ్ళు ఎట్లా రావాలా? నీళ్ళు ఎట్లా రావాలా? ఇంతకుముందు ఏ స్థితిలో ఉంది? అసలు ఎలా ఉంది? ఇది అసలు ఎలా ఉంది? చేసిన తర్వాత బాగుందా లేదా? సంతోషమా కాదా? చాలా సంతోషం. ఇక్కడ నుంచి నీళ్లు పోయాయా? వెళ్ళే కాదు సార్, దోమలండి. దోమలు మురుగు వాసన కింద ఉండేదండి. ఇప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోతుందండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే అదంతా తుమ్మల్ని మనుషులు పెట్టేసి మొత్తం నీటికి కొట్టించుకొని నీట్గా చేసుకోండి. మరి ఆ డ్రైన్ మరి అలానే మెయింటైన్ చేయాలి కదా మీరు. వెళ్ళిపోతాయా? దోమలు కొట్టట్లేదా ఇప్పుడు?
తాడేపగూడెం గ్రామ దేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరిగింది. ఈ వారం తాళప్రసాద్ నాగలక్ష్మి దంపతుల కుమారుడు పద్ర సాయి కుమార్, అనుష దంపతుల కుమార్తె మహినశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం సేకరించారు. ఆలయ కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము తదితరులు సేవలు అందించారు. ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం మన గ్రామదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో చక్కగా జరుగుతుంది. తాళ్ల ప్రసాద్ నాగలక్ష్మి దంపతులు వారి మనవరాలు మహిరాశ్రీ ఆవిడ ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా 5,116 ఇచ్చి అమ్మవారి యొక్క అన్నదానానికి సహకరించారు. అలాగే తంగళ్ళ రామాంజనేయులు గారు ప్రతి వారం ఇచ్చేటువంటి 20 కేజీలు ఉల్లిపాయలు, మిరియాల వెంకట సత్యనారాయణమూర్తి గారు 20 కేజీల రైసు, కోనాల నాగసూర్యనారాయణమూర్తి గారు 52 కేజీల రైసు ఇచ్చి అమ్మవారి యొక్క అన్నదానానికి సహకరించారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృప మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రీతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు సంకల్పించినటువంటి ధర్మపదం కార్యక్రమంలో భాగంగా 24వ తారీఖు సాయంకాలం మన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం. ఆ రోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళవలసిందిగా మా ఉత్సవ కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాము. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి ఈ ఆలయం చాలా అభివృద్ధి పదంలో నడుస్తూ గత 15 సంవత్సరాలకి ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందుతుందంటే ఆ తల్లి మహత్యమే. ఒక్కసారి గత ఆలయానికి ఇప్పుడు ఈ ఆలయానికి మీరు చూసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు దీనికి ఎంతో సహకరించి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఇక్కడ కమిటీ వాళ్ళు కొట్టు అంజబాబు గారు చైర్మన్ గారు, అలాగే కమిటీ సభ్యులు కూడా ఎంతో క్రమశిక్షణగా ఈ కార్యక్రమాలు జరిపించడం చాలా ఆనందదాయకం. ఈరోజు మా మనవరాలు మహిరశ్రీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించడం జరిగినది. అలాగే తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కార్యక్రమం అయినా, పుట్టినరోజైనా పెళ్లి రోజులైనా మీరు ఇక్కడ అన్నదానాలు జరిపించుకొని బలుసులమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక రైతు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో సిపిఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంటపాడు మండల సిపిఐ కళింగ కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు బండారు శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పని దినాలు పెంచాలని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు వంక అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దిద్దే నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు కొనతాల నాగరాజు, కౌలు రైతు సంఘ నాయకులు ఎన్వి కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గతంలో రైతులకు ఇచ్చిన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేయాలని, అదేవిధంగా కార్మికులకు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు 4 కోళ్లుగా విభజించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు అనేక సమస్యలపై ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో వామపక్ష పార్టీలు, అదే కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ వచ్చి 10 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, కర్షకులకి ₹1 కూడా రుణాలు రద్దు చేయలేదు. కానీ ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అదానికి, అంబానీకి 14 లక్షల కోట్లు
కోట్లు రుణమాఫీ చేశాడు. అంటే భారతదేశ సంపద అంతా ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కబ్జెప్తా ఉన్నాడు. కాబట్టి ఏదైతే రైతులకి ఇచ్చిన హామీ దాని మీద ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు రైతులు పోరాటం చేస్తున్నారో దానికి మద్దతుగా ఈరోజు పెంటపాడులో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. రైతు సంఘం నాయకులు కార్మిక సంఘాలు ఐక్య వేదిక సంఘం పిలుపు మేరకు ఫిబ్రవరి 16వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయమని పయనించి పిలుపు మేరకు రైతు కార్మిక సోదరులారా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలిచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగిస్తూ వ్యవసాయం పరిశ్రమలు గనులు విద్యుత్తు అటవీ సంపదలను రవాణా బ్యాంకులు ఎల్ఐసి తదితర సంస్థలను అద్దానీ అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి చూస్తుంది. కార్పొరేట్ కంపెనీకు లాభాలు ఆటంకం గల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తెచ్చి రైతాంగాన్ని ఉద్యమానికి తలవంచి వ్యవసాయం నల్ల చట్టాలను రద్దు చేసి మరో రైతాంగ ఉద్యమాన్ని తలపించి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి మరో రూపంలో వాటిని అమలుపరుస్తుంది. రైతులకి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం పిలుపు మేరకు మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడును టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. వలవల బాబ్జీతో పాటు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పరిమిరావు కుమార్, గంధం సతీష్ అచ్చెన్నాయుడును కలవడం జరిగింది. స్థానిక మహాలక్ష్మీనగర్లోని ఇస్కాన్ సెంటర్లో శుక్రవారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇస్కాన్ సెంటర్ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మండలంలోని జగన్నాథపురంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శుక్రవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల సంయుక్త సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా జరిగింది. ఈ ర్యాలీలో కార్మికులు, రైతులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి పూనుకుంటామంటే మనం రైతులమే. కానీ మన పంటకి యజమాని ఎవరు? కార్పొరేట్ సంస్థలు. మనకి విత్తనాలు ఇస్తారో రేటు మట్టికి వాళ్ళే నిర్ణయిస్తారో వాళ్ళకే మనం అమ్మాలి. ఇది చాలా దుర్మార్గం. గిట్టుబాటు ధర ఎవరు? ఇది చాలా ప్రమాదకరమైన విషయం. రైతాంగాన్ని బానిసలుగా చేయడానికే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందనే విషయాన్ని రైతాంగం గ్రహించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. కార్మిక హక్కులను కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నరేంద్ర మోడీ సవరణ చేశారు. 44 లేబర్ కోడ్ని లేబర్ చట్టాలని 4 కోడ్లుగా తీసి కార్మికులను చాలా ఇబ్బందికర పరిస్థితులకి పూనుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక ఈ విధానాలు కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలని మరి జాతీయ కార్మిక సంఘాలు మరి భారత రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా, మన రాష్ట్రం మన ఊరు కాదు, దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. ఉదయం నుండి అమ్మవారికి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మన తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో కాలువ గట్టున వేచి ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూపం ప్రతి నిత్యము కూడా విశేషమైన పూజ అలంకరణలతో అమ్మవారు దివ్య హస్తంతో ఆశిస్తూ
ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు గారు. తాడేపూడి నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపోరు కార్యాచరణ ప్రణాళికపై నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఈతకొండ సత్యనారాయణ కిరాణా వర్తక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఈతకొండ తాతాజీతో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పెదప్రోల వీరరాఘవులు, నియోజకవర్గ కో కన్వీనర్ రామగంటి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి నాగేష్, పట్టణ అధ్యక్షులు ముప్పుడి సురేష్ రెడ్డి, పెంటపాటి మండల శాఖ అధ్యక్షులు దత్తుప్రసాద్, అడప రమేష్, మారిశెట్టి నరసింహమూర్తి, ఆరాజులంజి, పాటే నాగేశ్వరరావు, వన్నింరెడ్డి నవీన్, ఇమ్మంది శ్రీనివాస్, లచ్చిరెడ్డి సత్యనారాయణ, వెంకటలక్ష్మి, గంగాధర్, సత్యనారాయణ, ఇమ్మంది బెనర్జీ, వెంకటేశ్వరరావు, పాండురంగారావు, కంచెర్ల రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. క్యాడర్ కూడా అవగాహన చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ చేస్తుంది, ఏ స్కీములతో ఎలా లబ్ధి పొందుతున్నారు, దాని ఉజ్వల గ్యాస్ అంటే ఏంటి, ఆయుష్మాన్ బాబుకి ఎవరో వర్తిస్తారు, గర్భిణీ స్త్రీకి మన వాళ్ళు ఎంత ఇవన్నీ కూడా ఇవాళ పీసీలు కానీ సచివాలయాలు కానీ దండగల ఆడబోదు ఎవరో కానీ అన్నారు. సచివాలయాలు ఇప్పుడు దాకా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుకుంటున్నాం, ఈ డబ్బు భారతీయ జనతా పార్టీ అనుకోలేదు, అందుకని ఎక్కడ అడిగేది చాలా ఆనందపడ్డారు. ఈ రకంగా మన క్యాడర్ కూడా చాలా విషయాలు ఈ మీటింగ్ ద్వారా తెలిసింది. కొద్దిగా ప్రజాపూర్వం ద్వారా మనకి ఈ నియోజకవర్గంలో మన క్యాడర్లో కూడా ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరు సబ్జెక్ట్ మీద మాడగలరు. నాకైతే యువమోర్చలో చిన్న కానీ భారత కానీ చక్కని స్పీచ్ ఇచ్చారు ఆ మీటింగ్లో. ఇలా వ్యక్తులు చాలామంది తెర మీద వచ్చారు. నాకు అప్పుడే బెనర్జీ గారు కూడా ముందుకు రావడం, కార్యక్రమంలో పాల్గొనడం, నాడుకు మండలంలో కానీ ఈ రకంగా ఇది ఒక చక్కటి ప్రోగ్రాం. ప్రజాపోరు 2 ఎలక్షన్ ముందు ఇంకా పొత్తుల గురించి అంటారా, భారతీయ జనతా పార్టీ అంటే వచ్చేదాకా మనం సింగిల్గా వెళ్తే లెక్క. మన సింగిల్గా మనం ఉన్న ఏ ఏరియాలో మీటింగ్ చెప్తే ఆ ఏరియాలో ఇబ్బంది అనేది మనం స్పందించవలసిన అవసరం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే మనం ఇది రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మన నియోజకవర్గంలో మినిమం 60 మీటింగ్ పెట్టాలని తీర్మానం చేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పేద బడుగు బలహీన వర్గాలను అణిచివేస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు విమర్శించారు. శుక్రవారం గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా భీమడోలు మండలానికి చెందిన రైతులు, కార్మికులు, అంగన్వాడీలు భీమడోలు జంక్షన్ నుండి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంక్షన్ కోడెల్లో మానవహారం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాది గంగరాజు, రైతు సంఘ నేత కట్టా భాస్కర్రావు, సిపిఎం నాయకులు నాగరాజు, మానికొండ వీర్రాజు, సిఐటియు నాయకులు స్వర్ణకుమారి, నయోమి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో అలాగే డ్రైవర్లు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవడూరు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవడూరు జంక్షన్లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాకులను పెట్టి గద్దల మీద చర్యలు చేపడతా ఉంది. దాని ఫలితంగా ఆఖరి దేశాల్లో మన 111వ స్థానం మన దిగజారిపోయింది. అలాగే అంబానీలు, అదానీలకి ప్రపంచ స్థాయిలో కుబీర్లు అయిపోయారు. ఈ మోడీ ప్రభుత్వం యొక్క చర్యల వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గానికి 26,000 కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, అలాగే రైతాంగానికి మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రవాణా రంగంలో ఈ మోడీ ప్రభుత్వం బిఎన్ఎస్ పేరుతో ధర్మార్గం చట్టం తెచ్చింది. హిట్ అండ్ రన్ పేరుతోటి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా అంటే డ్రైవర్లని ఎవరో కూడా భవిష్యత్తులో వృత్తిలోకి రాని పరిస్థితి. అలాగే రైల్వేల్లో సామాన్యులు ప్రయాణం చేయకుండా ప్యాసింజర్ లేనట్టు కూడా రద్దు చేసింది. ఆ రకంగా ఈ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల్ని బతకనీయకుండా చేస్తుంది. ఉంగుటూరు మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సమావేశం సంఘ అధ్యక్షులు పట్నాల శంకరాచార్యులు నివాసం వద్ద గౌరవ అధ్యక్షులు గుణమోలు జు వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. సంఘం ఐక్యత గురించి, పని నైపుణ్యం పెంచుకోవడం గురించి చర్చించారు. సమావేశంలో సెక్రటరీ కొండపల్లి శ్రీనివాసరావు, కోశాధికారి సత్యశంకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాకుండా
వచ్చిన కదా మన ఆడవాళ్ళు మన ఇంట్లో మన లేడీస్ ఎవరికంటే వాళ్ళ కోసం ఒక గ్రూప్ ఏర్పరిచింది, వాళ్ళు ఒక సంఘం పెట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని నాకు కోరుతారు. అందుకోసం మీరు అందరూ ఎవరైనా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా పాజిటివ్ చేసి వాళ్ళు కూడా మీటింగ్ సపరేట్ కానీ మన కలగకుండా కూడా సపరేట్ పెట్టుతాం మీటింగ్. అదంతా అందరూ చూసుకోండి, వేరే వాళ్ళు చెప్పండి. అది మా అధ్యక్షులు మేము ఇక్కడి నుంచి అనుకున్నాం విషయం, ఆయన చెప్పలేకపోతున్నాం, ఆయన కొద్దిగా సిగ్గెక్కువ అందుకోసం చెప్పలేకపోతున్నాం. నేను అది మొత్తం చెప్తాను, దాన్ని బట్టి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు చెప్తారు చేయాలని నా కోరిక. మీరందరూ ఇంటికి వెళ్ళి కొంచెం ఊరు గారు చెప్పారు కదా, అదే విధంగా ఎవరో ఒకలా ఇంపార్టెంట్ ఉంటే చదువుకున్న వాళ్ళు అంత చదువుకున్న వల్ల తెలుగుతాడుతూ ఉంటాయి, వాళ్ళు ఎవరో తీసుకుంటే మన సంఘాలు చాలా మంది మన వాళ్ళు ఎక్కడ మన జిల్లాలో 18 మంది ఉన్నారు లేడీస్, వాళ్ళందరూ కలుపుకుంటే మన సరిపోతుంది. ఇది అన్ని రకాలు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ నాయకులు వాళ్ళందరూ లేడీస్ కానీ ముందు అట్లా. అది ఇప్పుడు మన వాళ్ళు ఎవరో మనం ముందుకు వస్తే వాడు కూడా ముందుకు వచ్చి అమ్మ మేమున్నా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అది కూడా మీరు అందరూ ఆలోచించి మనం ఎలా ఉన్నా మన ఆడవాళ్ళు అనుకున్నా అలా చేస్తామని నా కోరిక. రథసప్తమి పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో బృందావనంలో వేంచేస్తున్న సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, మణిదీప వర్ణన, లలిత సహస్రనామం, మణిదీప వర్ణన, లలిత సహస్రనామం, రుక్మిణీ కళ్యాణం పారాయణం చేశారు. మందిరం నందు కార్యక్రమంలో మారిశెట్టి వెంకటలక్ష్మి, బొబ్బులి వెంకటలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, రమ్య, మేడపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. సప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే దివ్యాయ రుచయే లోకసాక్షిణే. నాయస్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః. ఆయత్యేష తపత్యేష వర్షత్యేష గమస్థితిః. యేష శేప్యేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. యేష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణం. వేదాచకృతవత్సైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభుః. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంద్ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం నిరాద్రిపురం గ్రామంలో కొద్దిసేపు రాస్తారోకో చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కెండెల్లి సోమరాజు, సిఐటియు నాయకులు ఆమంచి సత్యనారాయణ, అబ్బులు, ఐదువా నాయకురాలు జయమ్మ, చిటికిన దుర్గాప్రసాద్, వెంపల్లి శేషారావు, తాడేపల్లి అంజిబాబు, తాడేపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.